అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త, గ్యాస్ ధరలు భారీగా పెంపు, మార్చి 1 నుండి అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జనాలపై గ్యాస్ భారం స్వల్పంగా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా ప్రకటించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ₹6 మేరకు పెంచినట్లు ప్రకటించారు. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర 1797 ఉండగా తాజాగా పెంపుతో 1803కు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. గత 5 ఏళ్లలో ఇంత స్వల్ప స్థాయిలో వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. మార్చి 2023లో ఏకంగా 352 మేర ధరలు పెరిగాయి. ఇటీవల బడ్జెట్లోని కేంద్రం వాణిజ్య సిలిండర్ ధర ₹7 మేర తగ్గించినట్లు పేర్కొన్న తాజా పెంపుతో నాటి ప్రయోజనంతో కోత పడనట్లయింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా సమాచారం ప్రకారం ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 1803గా ఉంది. కోలకత్తాలో 1913, ముంబైలో 1755, చెన్నైలో 1965గా ఉంది. ఇక వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెల మార్పులు చేస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు డాలర్లతో పోలిస్తే రూపాయలు మకరం విలువ, ప్రభుత్వ విధానాలు, పన్ను విధానంలో మార్పులు, డిమాండ్ సరఫరాల్లో సీజనల్ మార్పులు, భౌగోళిక రాజకీయ అంశాలు, ఆయిల్ కంపెనీలు ఖర్చులు, ఆదాయం వంటి వాటి ఆధారంగా వాణిజ్య సిలిండర్ల ధరల్లో కంపెనీలు మార్పులు చేస్తుంటాయి. అయితే మార్కెట్ ఒడిదొడుగుల ప్రభావం సామాన్యులపై పడకుండా ప్రభుత్వం గృహ వినియోగ సిలిండర్ల ధరలను నియంత్రిస్తుంది. Thank you for watching this video.